పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాల విషయంలో కొంత ఆలస్యం జరిగిందనేది వాస్తవం. అయినప్పటికీ తాను కమిట్మెంట్ ఉన్న చిత్రాల కోసం కొంత టైం కేటాయిస్తూ పెండింగ్లో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమాలలో అన్నింటికన్నా ముందు ఉన్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలనేది మేకర్స్ ఆలోచన. దానికోసం పవన్ కళ్యాణ్ కూడా చాలా డేట్స్ని ఇచ్చారు. అయితే పవన్ ఇచ్చిన డేట్స్ను చిత్ర యూనిట్ సరిగ్గా వాడుకోలేదని ఇన్సైడ్ టాక్. మొన్నటి వరకు షూటింగ్ డిలే వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్పై సరైన క్లారిటీ ఉండేది కాదు. కానీ ఈ ఏడాది మార్చి 28న హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి చిత్ర యూనిట్ స్పీడ్ పెంచారు. అయితే ఇప్పుడు ఆ డేట్ కూడా డౌటే అని టాక్ వినిపిస్తోంది. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ టైంలోనే విజయ్ దేవరకొండ VD12ను కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికోసం రిలీజ్ డేట్ను కూడా ఎప్పుడో లాక్ చేసి పెట్టారు చిత్ర యూనిట్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం విజయ్ దేవరకొండ గుండు కూడా కొట్టించుకొని సరికొత్త గెటప్లో ఆడియన్స్కు దర్శనమివ్వనున్నాడు. ఈ చిత్రం కోసం తన బాడీ లాంగ్వేజ్ను కూడా మార్చుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే ఇదే డేట్ను హరిహర వీరమల్లు కూడా లాక్ చేయడంతో దేవరకొండ టీం కొంత డైలమాలో పడింది. తాజాగా ఇదే మార్చి 28న రాబిన్హుడ్ టీం కూడా బ్లాక్ చేసుకోవడంతో హరిహర వీరమల్లు కూడా పోస్ట్ పోన్ అవుతుందనుకున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే పవన్ కు పోటీగా నితిన్ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ లేదు. కానీ చిత్ర మేకర్స్ మార్చి 28న రాబిన్హుడ్ రిలీజ్ డేట్ను కన్ఫర్మ్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఇక 2 ఏళ్ల క్రితం వచ్చిన మ్యాడ్ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ కూడా మార్చి 29న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ అఫీషియల్ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. మొత్తానికి ఒక చిన్న సినిమా తప్పుకునేసరికి ఆ రిలీజ్ డేట్ను 3 మిడ్ రేంజ్ సినిమాలు వాడుకొనున్నాయి.